మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేవారు ఇలానే ఉంటారు. ప్రతిదీ మీతో పంచుకుంటారు. కష్టాల్లో మీకు ధైర్యం ఇస్తారు. మీ మాటలకు విలువ ఇస్తారు. అలాగే మీ మంచిని కోరుకుంటారు. మీ జీవితం నుండి వారు ఎప్పటికీ వెళ్ళిపోరు. మీరంటే నిజంగా ఇష్టం ఉన్నవారు మీ తప్పులు 100 ఉన్నా సరే మీతో కలిసి ఉండేందుకు ఒక్క మంచినైనా వెతుక్కుంటారు. మనం అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఒక దెబ్బ కొట్టి మరి నువ్వు చేసేది తప్పు అని నిలదీస్తారు. కొట్టినంత మాత్రాన మీ మీద ఇష్టం లేదని కాదు, మీరంటే ఎంతో ఇష్టం ఉంటేనే కదా. మీరు తప్పుదారిలో వెళ్తుంటే చూడలేక సరిదిద్దే ప్రయత్నం చేసేదే. ముందు దాన్ని అర్థం చేసుకోండి. కోప్పడడం అలాగే అలగడం ఈ రెండు ఉన్నవాళ్ళు మీ జీవితంలో ఉంటే వారిని ఎప్పటికీ వదులుకోకండి. ఎందుకంటే వాళ్ళకి నటించడం రాదు. వాళ్ళది స్వచ్ఛమైన మనసు. ఏ భావమైతే మనసులో ఉంటే దాన్నే బయటకి వెళ్ళపుచ్చుతూ ఉంటారు. అలా స్వచ్ఛంగా ఉండేవాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారు. వదులుకోకండి. విలువ తెలుసుకోలేనివాడు దాన్ని ఎప్పటికీ సంపాదించలేడు. సంపాదించినా కూడా దాన్ని నిలబెట్టుకోలేడు. కష్టపడి సాధించుకున్నవాడు వృధా చేయలేడు. ఒకవేళ చేసినా కూడా దాన్ని తిరిగి సంపాదించుకోగలడు. అది స్నేహమైన, ప్రేమైన లేక డబ్బైనా. గుర్తుంచుకోండి. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అటు ఇటు కాని చదువులు చదివి కుటుంబ బాధ్యతల కోసం జీవితాన్ని పణంగా పెట్టి నచ్చని ఒక ఉద్యోగం చేస్తూ జీవితంలో ఏమీ సాధించలేకపోయామే అని బాధపడుతూ ఆ బాధను గుండెల్లోనే దాచుకొని పైకి మాత్రం నవ్వుతూ కనిపించేవారే నిజమైన నాయకులు, కథానాయకులు. గుర్తుంచుకోండి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన కంట పడకూడదు అని తిరిగేవారు ఉంటారు. మనకి అదృష్టం వరించినప్పుడు మన కంట పడాలని తాపత్రయపడేవారు ఉంటారు. ఎప్పటికైనా మన అవసరం ఉండొచ్చని మనల్ని ఒక కంట కనిపెడుతూ ఉండేవారు ఉంటారు. నిజమైన స్నేహితులు మాత్రం మన కంట కన్నీరు రాకూడదని, మనం సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకుంటారు. అలాంటి వారిని వదులుకోకండి. జీవితంలో కష్టాలనేవి కన్నీళ్ళనే కాదు, నిజాలను కూడా బయటకు రప్పిస్తుంది. దాపరికాల ముసుగులను తొలగిస్తుంది. అలాగే వాస్తవికాలను వెలుగు చూసేలా చేస్తుంది. కష్టం కూడా ఒక మంచి స్నేహితుడే. నీలో ధైర్యాన్ని, నీ యొక్క సామర్థ్యాన్ని నీకు తెలియజేస్తుంది.